అందరికీ వందనాలండి. నాకైతే వాక్యం సరిపోయింది. మరలా వాక్యం చెప్పవలసిన అవసరం ఏమీ లేదనిపిస్తూ ఉంది నాకు. కుటుంబానికి, సహవాసానికి అవసరమైన మాటలు మనం విన్నాం. ఏం చెప్పాలి నేను? వాస్తవానికి ఖాళీగా ఉన్నాను. రాంబాబు గారు మాట్లాడాక హృదయం నింపుకోవడం తెలుసు, నేర్చుకోవడం తెలుసు కనుక దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను సైమన్ అడిగాను, తమ్ముడిని అడిగాను, మాట్లాడవలసిన అవసరం ఉందా అని. లేదు కదా అని. వాళ్ళు ఏమన్నారంటే, మాట్లాడితే మంచిది కదా, మాట్లాడండి, అవసరం లేకపోయినా మంచిది ఒకటి ఉంటుందని ఇప్పుడే అర్థమైంది నాకు. సరే, శ్యాంబాబు గారు ఏం చెప్పారో ఆ మాటలే తిరిగి జ్ఞాపకం చేస్తాను. నన్ను అనిదా మీరు భావించొద్దు. వారు బేతనయాన్ని జ్ఞాపకం చేశారు. ఆ రెంటినే తిరిగి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. వేరుగా ఏం చెప్పడం లేదు. మీరు డోంట్ ఫీల్ అదర్వైజ్, ఇంకేదో కొత్త చెప్తానని మీరు ఆశపడద్దు. అదే జ్ఞాపకం చేస్తాను. ఒకసారి లూకా సువార్త దగ్గరికి వద్దాం. పదో అధ్యాయంలో 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, కళ్ళలో నీళ్లున్నాయి, గుండెల్లో ఆవేదన ఉంది. వీటన్నిటికంటే మించి సాలినంత మీరున్నారు. ఇంతకు మించి మేము ఏం కోరుకుంటాం? మా ప్రతి వ్యక్తి అంతరంగంలో వేదన ఉంది, బాధ ఉంది. వాటిని చూస్తున్న వారు మీరు. ఆదరణకర్త అన్న పేరు, ఆదరించువారన్న పేరు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు అని రాసిన లేఖనం. వీటన్నింటి కొరకు తల వంచి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము ఈ ఇంటి ఆరంభం కోసం వచ్చాం. మొట్టమొదటిగా భయభక్తులనే పునాది ఎంత అవసరమో, భయభక్తులు కలిగి ఉన్నా నేను దుఃఖపెడుతున్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మార్తా, మరియా, లాజర్ను గురించి కూడా మా ముందుకు తీసుకుని వచ్చారు. తిరిగి వాటినే జ్ఞాపకం చేయడానికి నీ దాసునికి అవసరమైన మీ ఆత్మ నింపుదలను అనుగ్రహించండి. వట్టివాణ్ణి, మానసికమైన ఒత్తిడి విస్తారంగా ఉంది. దాన్ని అధిగమించి మాట్లాడడానికి శక్తిమంతునిగా మీరు చేయండి. మీ కృప మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాం. నీవు తప్ప మాకు దిక్కు లేదు. మీరు మినహా పరిష్కరించేవారు లేరు. పిల్లలు, వారు తీసుకునే సామాన్యమైన నిర్ణయాలు
వారి యొక్క అపరిపక్వతను బట్టి వారు తీసుకునే నిర్ణయాలు మా మీద ఎక్కువగా దాడి చేస్తున్నాయి. కనికరం చూపించి వింటున్న మా ప్రియులందరికీ అలాంటి సమస్యలే ఉన్నాయి కనుక మేము ఎలా ఉండాలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్న తమ్ముడు జోసెఫ్ వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. వెంకటరత్నం అన్న ఏం చెప్పాడని, ప్రార్థన చేయమని చెప్పాడని. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు అని అంటే, పిల్లల కోసం ప్రార్థన చేయమన్నారు. పిల్లల కోసమైనా మీకోసం కాదా అని అడిగాడు. తప్పు ఎవరిది అన్నాడు. పిల్లలు అలా అయిపోవడానికి కారకులు ఎవరు అన్నారు. అప్పుడు మీరేమన్నారు చెప్పండి. మొదటిగా మనం ఆ భయభక్తులనే పునాది మీద ఉన్నామో లేదో చూసుకోవాలి. అది లేనప్పుడు మన పిల్లలకు మనం చెప్పే స్థితిలో ఉండం, మాదిరి చూపించలేం, వారిని నడపలేం. ఇది నేటి క్రైస్తవ్య ఆత్మీయ దుస్థితి. ఈ ఇల్లు మారుతుంది, ఈ ఇల్లు మారుతుంది రాశాడు అక్కడ. మార్త తన ఇంటికి అని ఎవరిని పిలిచింది? ఇల్లు కట్టేవారు ఎవరు? ఇల్లు కట్టేవారు ఎవరు? వీళ్ళు యూదులేగా. వాళ్ళకి తెలీదా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమని వాళ్ళకి తెలీదా? తెలుసుగా. మార్త ఇల్లు కట్టించింది ఎవరు? మార్త ఇల్లు కట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సమకూర్చింది ఎవరు? ఆయన్ని తన ఇంటికి పిలిచింది ఆవిడ, అంతే. ఇంటి యజమాని ఎవరు? ఇప్పుడు ఇంటి యజమాని ఎవరు? ఈ నా చిన్నతనంలో ప్రతి ఇంటి ముందు చిన్న మాట రాసి ఉండేది, ఈ ఇంటి అధిపతి యేసుక్రీస్తు ప్రభువే అని. ఇప్పుడు ఇది కనపట్టదు, ఎక్కడ కనపట్టంలా. ఈ మధ్యలోనే కవులు సైమన్ తయారు చేస్తున్నాడు మళ్ళీ వాటిని. ఆమె రమ్మని పిలిచింది, ఆయన వచ్చాడు. వచ్చిన తరువాత ఆ ఇల్లు తనదిగానే భావించింది ఆవిడ, తనదిగానే భావించింది. కీర్తనలో స్త్రీ ఎలా ఉండాలని చెప్పాడు? ద్రాక్షవల్లి వలె ఉండాలి అని చెప్పాడు, అంతేగా. ద్రాక్షవల్లి అనగానే దట్ షోస్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఏ బాధ్యత ఉండాలి? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అడుగుతారు ద్రాక్షవల్లిని, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని. అప్పుడు ద్రాక్షవల్లి అంటుంది, ఆహా, నేను దేవునిని మనుషులను సంతోషపెట్టకుండా నేను మీ మీద ఊగుదునా అంటుంది. అంటే ఇప్పుడు మార్త యొక్క బాధ్యత ఏమిటి? దేవుణ్ణి సంతోషపెట్టడం, మనుషుల్ని సంతోషపెట్టడం. మార్త మనసంతా దేని మీద ఉంది? మనుషుల్ని సంతోషపెట్టడం మీదే ఉంది, కానీ ప్రభువుని సంతోషపెట్టడం మీద లేదు. పిలిచింది, రమ్మంది, తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది, లోపల గదిలోకి వెళ్ళింది, అంతేగా. కానీ మనసంతా ఎవరి మీద ఉంది? మాట్లాడండి. ప్రభు మీద కాదు. ప్రభుతో వచ్చిన వాళ్ళు, ఆయన వస్తే ఒక్కడే రాడు. ఆయన వస్తే సహజంగా మొత్తం 13 మంది. మన ఇంటికి ఒకరు వస్తారని చెప్పి 3 వస్తే మనం బియ్యం, అన్నం వంక, కూర వంక తెగ చూసుకుంటూ ఉంటాం. చచ్చిపోయాడంట్రా బాబు, ఒక్కడొస్తాడని 3 వచ్చారని బాధపడతాం కదా. 13 మందిని తెచ్చింది, కష్టపడతా ఉంది. కానీ వచ్చి ఇలా అంది ప్రభువుని, ఏమని? నీకేం చింత లేదంటయ్యా అని. అవునా? మరి ప్రభువుని సంతోషపెట్టే మాటేనా అది? భయభక్తులు ఉన్న మాటేనా? యెహోవా యందు భయభక్తులు ఉంచటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచటమే కాదు, నా యందును విశ్వాసం ఉంచండి అన్నాడు ఆయన.
ఆయన భూమి మీదకి వచ్చింది దైవత్వం ఎలా ఉంటుందో చూపించడానికే. తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనలో మనం స్పష్టంగా తండ్రిని చూస్తాం. ఆయనలో మనం దైవత్వాన్ని ఆశాంతం కనుగొనగలుగుతాం. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ ఆయనలో మూర్తిభవించి కనపడతాయి. అందుకని అంటాడు హెబ్రీ గ్రంథకర్త, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు ఆయన అని. అలాంటి ఆయన ఇంటికి వచ్చాడు. కానీ ఆమెకేం తెలీదు, నా ఇంటికి వచ్చింది ఆయనే అని తెలియదు. నేను ఎవరిని ఇంటికి పిలిచానో తెలీదు. నా ఇంటికి వచ్చి కూర్చున్నవాడు ఎవరో ఆమెకు అర్థం కాల. మొదటి భాగం. రెండవ భాగానికి వద్దాం. మార్త ఉంది. మార్త ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. మరి క్షమించండి, మరియ ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. ఈమె కూడా స్త్రీయేగా. ఈమెం చేయాలి? ఈయనేం చేయాలి? దేవుణ్ణి, మనుషుల్ని కూడా సంతోషపెట్టాలి. నేను లోపం కనిపెడుతున్నానని తిట్టుకోకండి నన్ను. నేను మరియలో లోపం కనిపెట్టాలని ఉద్దేశం కాదు, లేతే మరియలో లోపం కనిపెట్టి గొప్పవాడిని అయిపోయానని కాదు నా ఉద్దేశం. మరియ మనసంతా ప్రభు మీద ఉంది, అంతేగా. ఈ వచ్చిన వాళ్ళ మీద లేదు. తన మనసంతా ఉత్తమమైన దాని మీదే ఉంది, కానీ మంచి దాని మీద లేదు. ప్రభు పాదాల దగ్గర ఉండడం ఉత్తమమైంది, కానీ ఆతిథ్యం ఇవ్వడం మంచిదే కదా. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటను బట్టి ఇద్దరిలో ఏమున్నట్టుంది? ఇద్దరిలో ఉన్నట్టుందా లేదా? సరే, తిరిగి మనం యోహాను సువార్తకు వస్తాం. వచ్చి రాగానే ఇది 10, అది 11. భలే కంటిన్యూషన్ ఉంది. లూక్ 10, జాన్ 11. అక్కడికి వచ్చేటప్పటికి అద్భుతం జరిగింది. ఏమిటది? ఎడబాటు. దే లాస్ట్ దేర్ బిలవర్డ్ ఫ్యామిలీ మెంబర్. అత్యంత ప్రియుడైన ఇష్టుని కోల్పోయింది ఆ కుటుంబం. దేవుడు ఎందుకు అనుమతించాడు అన్నది దుఃఖసహితమైన మాట. దేవుడు ఊరికినే అనుమతించడు. దేవుని యొక్క అనుమతి మన దుఃఖానికి, ఎడబాటుకి. ఆయన సంకల్పం గొప్పది, అది ప్రస్తుతం మనకు అర్థం కాదు, అంతే. ఎందుకు అనుమతించాడు? నేను అంటాను, ఆయన మరియను సరిచేయాలనుకున్నాడు, ఆయన మార్తను సరిచేయాలనుకున్నాడు. నిజంగా ద్రాక్షవల్లులుగా వాళ్ళని చేయాలి అనే ఆశ అయింది. అందుకని అనుమతించాడు. అనుమతించిన తరువాత అప్పటి వరకు వారు ఒకే ఇంట్లో ఉన్నా వారికి ఏక మనసు లేదు. ఉందా? మీరే చెప్పండి. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాం, సంఘం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది అంటే ఏముండాలి? యూనిటీ ఉండాలి కదా, వన్నెస్ ఉండాలి కదా. వన్నెస్ లేని చోట భయభక్తులు ఉన్నాయనడానికి రుజువేది? భయభక్తులుంటే క్షమాపణ ఉంటుంది, భయభక్తులుంటే తగ్గింపు ఉంటుంది, భయభక్తులుంటే ఓర్చుకుంటాం, భయభక్తులుంటే సాయం చేస్తాం, భయభక్తులుంటే దేవునికి భయపడేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి తప్పు చేయలేడు, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పలేడు, ఇవి జరగవు. దేవుని మీద సణుక్కోడు. కానీ సరిగ్గా ఎడబాటు దగ్గర ఇద్దరిలోనికి అద్భుతమైన ఐక్యత వచ్చేసింది. ఏమిటది? నువ్వు వచ్చి ఉంటే నా సోదరుడు చనిపోయాడు కాదు, అంతకుముందు రాలా. ఇంటికి ఆయన పిలిచినప్పుడు లేనిది ఈ ఎడబాటు దగ్గర ఇద్దరిలోకి వచ్చింది. ఏంటి చెప్పండి? అది వన్నెస్. ఏమొచ్చింది? ఐక్యత వచ్చింది. అవునా? ఇద్దరు ఒక మాట మీదకి రావడం అనేది, ముఖ్యంగా ఆడవారు ఒక మాట మీదకి రావడం అంటే మాత్రం నిజంగా అద్భుతం. క్షమించండి, సిస్టర్స్ ఎప్పుడూ ఒక మాట మీదకి రారు. ఆమె చెప్పేది వింటారు, మన మాట ఎందని అర్థం చేసుకుంటారు, ఆమెకి ఏం చెప్పరు, తన ఆలోచనతో తనకు బయటకు వస్తారు. ఆమె నా మాట నమ్మింది అనుకుంటుంది ఆవిడ, నా మాటను అంగీకరించింది అనుకుంటుంది ఆవిడ. ఇవి మాత్రం అంగీకరించదు. బయటికి వెళ్ళి భలే బాగా చెప్తుందిలే, మనకు వదిలేపా అంటది.
ఆడవారు ఇద్దరింట్లో ఉంటే ఒక మాట మీద ఉండడం అనేది, వాళ్ళు అప్పచెల్లుళ్ళైనా, తోడు కోడళ్ళైనా, తల్లి కూతుళ్ళైనా ఒక మాట మీద ఎప్పుడు ఉండరు. అమ్మా, నేను అనుభవంతో చెప్తున్నాను, మీరు తిట్టుకోకండి నన్ను. కానీ ఎడబాటు వద్ద వారిరువురికి ఒకే మాట, ఒక్క మాట. ఈవెన్ దో ఇట్ ఈస్ గివ్స్ నెగిటివ్ మీనింగ్, అది ప్రతికూలమైన అర్థాన్ని ఇచ్చినా వాళ్ళలో ఒక వన్నెస్ వచ్చింది. నిజమేగా, ప్రభువే వచ్చుంటే మనం పిలిచినప్పుడు, అప్పుడే వచ్చేస్తే ఎంత బాగుండేది కదా. అది చచ్చిపోకుండా ఉంటే ఎంత బాగుండేది, బతికితే ఎంత బాగుండేది. అరే రే చచ్చిపోయాడు కదా, పాతి పెట్టేశాం కదా, హీఈస్ నో మోర్. ఆయన అప్పుడు వచ్చుంటే ఎంత బాగుండేది. వాళ్ళ మనసంతా ప్రభువు రావాలి, ప్రభువు బతికించాలి అని ఆలోచన మీదే ఉంది వాళ్ళ మనసంతా. కానీ ఆయన అయితే ఒకటి నిరూపించాలనుకున్నాడు. అదేమిటంటే, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని. ఆలోచించండి, భూమి మీద కనిపించే ప్రతి జీవానికి ఆయనే మూలం, సోర్స్. ఆయన మినహా జీవానికి ఎవరు సోర్స్ కాదు, మూలం కాదు. ఆయన ఒక్కడే. అందుకే ఆయన జీవాధిపతి. ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నష్టం జరక్క ముందు రాలా, అంటే నష్టం శాంతం చనిపోకముందు, అంటే రోగం ఉండి బాగుపడకముందు రాలా, చనిపోయినప్పుడు కబురు పెడితే రాలా, పాతి పెట్టేశారని తెలిసిన తర్వాత శిష్యులతో అన్నాడు, వెళ్దాం పదండి, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు అన్నాడు. ఆశ్చర్యం ఇది. అబ్రహామును స్నేహితుడని పిలిచిన వాడే లాజర్ను స్నేహితుడని పిలిచాడు. అబ్రహామును స్నేహితుడని లేఖనాలు చెప్పాయి. ఈయన తన నోటితో తాను మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. ఒక మాట అంటాను, ఎవరు ఆయనకు స్నేహితులు అవుతారు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఎవరు కన్నీటి గుండా ప్రయాణం చేస్తారు, ఎవరు బాధ గుండా ప్రయాణం చేస్తారు, ఎవరు అవమానం గుండా ప్రయాణం చేస్తారు, ఎవరు విమర్శల గుండా ప్రయాణం చేస్తారు, ఎవరు దుఃఖం గుండా ప్రయాణం చేస్తారో వారు మాత్రమే ఆయన స్నేహితులు అవుతారు. స్నేహం అనేది ఓ అద్భుతమైన సంగతి. అసలు భూమి మీదకి నేను వచ్చింది ఎందుకో చెప్తూ ఆయన, అబ్బాయ్ ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవను, యోహాను సువార్త 15వ అధ్యాయం, దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తా. ఎందుకని? మన ఇల్లుందిగా, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, మీరు, మీ పిల్లలు ఉంటారు, అంతేగా. మరి ఇప్పుడు అంటాను, అమ్మ నాన్న మనకంటే పెద్దవారు అంటే ఎక్కువ తక్కువ? ఎక్కువవారు. పిల్లలు అంటే తక్కువేగా. స్నేహితులంటే ఎంత భాగ్యాన్ని మానవ జాతికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. లేకపోతే ఆయన జ్యేష్ఠుడును, మనం ఆ తర్వాత సహోదరులమా? ఏమన్నుందా? అంతేకాదు, ఆయన ఓ మాట అన్నాడు, తండ్రి నాకు చెప్పినవన్నీ నేను మీతో చెప్పేశానన్నాడు. ఏమి దాచుకోలా, అంతా ఇచ్చేశాడు. ఇంకా ఇవ్వవలసింది ఒకటే మిగిలింది, పునరుద్ధానం. అదొకటే ఇస్తాడు తప్పకుండా, మాట తప్పనివాడు కదా. ఆలస్యం చేయడం వెనక నీ అంతరంగం ఎవరి కోసం ఎదురు చూడాలని, నీ మనసంతా ఎవరి మీద ఉండాలని, నీ ఆశ అంతా ఎవరి మీద ఉండాలని, నువ్వెవరి మీద ఆనుకోవాలని ఆలస్యం చేశాడు ఆయన. మంచిది, ఇప్పుడు వచ్చాడు. అది 12వ అధ్యాయం యోహాను సువార్త. ఏం జరిగింది? 11 వచ్చాడు, చేయవలసిన కార్యం చేశాడు. మళ్ళీ 12 వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఏముందా ఇంట్లో? మాట్లాడండి.
ఆ గృహ యజమాని యేసు ప్రభువే అని దే ప్రూవ్డ్ విత్ దేర్ డీడ్స్. వారు తమ క్రియల ద్వారా ప్రభువు ఈ ఇంటి యజమానని బేతనియాక కాదు ప్రపంచానికి నిరూపించారు. ఎలా అని మీరంటే 13 మంది దగ్గరే ఆమె అంత గొడవ చేస్తే ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు కృతజ్ఞత కౌడికి? మార్త ఉపచారము చేయుచు ఉండెను. ఇంకేమి లేదు చెప్పండి, ఏమి లేదు. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంది, మనుషుల్ని సంతోషపెట్టేదిగా ఉంది. ఇప్పటి వరకు మరియ నేర్చుకునేదిగా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఇల్లంతటినీ అత్తర వాసనతో నింపేసింది, మనుషులను కూడా సంతోషపెట్టేదిగా మారింది. ఆయన రోజు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా జీవాన్ని, పునరుద్ధానాన్ని నేనని నిరూపించుకుంటాడు. అప్పుడు మీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అట్టి కృప ఈ కుటుంబానికి ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.